డ్రగ్స్ కేసు విచారణ మీద సీనియర్ నటి చార్మి వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. బెంచ్ ముందు ప్రభుత్వ తరపు న్యాయవాది, చార్మి తరపున న్యాయవాది తమ వాదనలు వినిపించారు. చార్మి వేసిన పిటిషన్లో అర్థం లేదన్నారు ప్రభుత్వ తరపు లాయర్. చార్మి సిట్ ముందుకొచ్చేందుకు ఇబ్బందిగా ఉంటే ఆమె చెప్పిన ప్లేస్కెళ్లి విచారిస్తామన్నారు. విచారణ మొత్తం రికార్డింగ్ జరుగుతుందని, చార్మి తమకు అతిథి మాత్రమేనని, ఆమె సాక్షిగా మాత్రమే హాజరవుతున్నారని చెప్పారు. నవదీప్ ఒప్పుకోకపోతే శాంపిల్స్ కూడా తీసుకోని విషయాన్ని బెంచ్కు వివరించారు. సిట్లో డ్రగ్స్ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్లనే దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. కోర్టు నెంబర్ 32 అంటే 2 గంటల 30 నిమిషాలకు తీర్పు వాయిదా వేయడం జరిగింది. 2 గంటల 30 నుంచి అంటే తీర్పును కూడా డిక్టేట్ చేశారు. 2 గంటల 30 నిమిషాల నుంచి అంటే తీర్పు డిక్టేట్ చేస్తూ ఒక 20-25 నిమిషాలు మొత్తం కూడా అంటే మేము ఏదైతే కంటెన్షన్స్ రైట్ చేశామో ఆ కంటెన్షన్స్ అన్ని కూడా రికార్డ్ చేస్తూ ముఖ్యంగా మేము ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేటువంటి వైలేట్ అవుతున్నాయో అన్న దానికి కూడా ఈ రకంగా ఈమె షీఈస్ ఫ్రమ్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అని చెప్తున్నారు. కంటెండింగ్ సో అండ్ సో తర్వాత షీఈస్ హ్యావింగ్ ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఈమెకు కూడా ఒక మంచి ప్రొఫైల్ ఉంది. షీ ప్రూవ్ టు బి ఎన్ యాక్ట్రెస్. షీ ఆల్సో వన్ నంది అవార్డ్స్ అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ తీసుకొని 26th రోజు అటెండ్ కమ్మన్నారు. 4th రెస్పాండెంట్ అయినటువంటి సూపరింటెండెంట్ ది ఎక్సైజ్ సిట్ ఆఫీసర్స్. సో ఆమె ఏంటంటే ఆమె చాయిస్గా వెళ్ళొచ్చు. ఆ నోటీస్లో ఏంటంటే ఐదర్ కెన్ గో టు హర్ ప్లేస్ ఆర్ షీ కెన్ గో టు. ఇప్పుడు మేము ఉన్నామంటే వీఆర్ రెడీ టు కోఆపరేట్, విల్ డిసైడ్ అని చెప్పడం జరిగింది. సో ప్లేస్ అనేటువంటిది మోస్ట్లీ వీ హ్యావ్ టు డిస్కస్ విత్ చార్మి. ఆమెకి ఎక్కడ కన్వీనియంట్ ఉందో విల్ ఇన్ఫార్మ్ టు ది ఎక్సైజ్ అఫీషియల్స్. జడ్జిమెంట్ సారాంశం ఏంటంటే నాలుగు రకాలైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము అడిగినటువంటి మొట్టమొదటి ప్రేయరు బ్లడ్ టెస్ట్ ఫోర్స్గా తీసుకోవద్దు అన్నదానికి తీర్పు చెప్తూ హైకోర్టు జస్టిస్ గారు బ్లడ్ శాంపుల్స్ అనేటువంటిది బలవంతంగా తీసుకోవద్దు, ఆమెకి ఇష్టమైతే మాత్రమే ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే ఆమె ఒక విట్నెస్గానే సమన్ చేస్తున్నారు కాబట్టి 161 CRPC కింద ఆమెను ఏ రకమైన బ్లడ్ శాంపిల్స్ కానీ నెయిల్ హెయిర్ మాత్రం ఆమెకి అభీష్టానికి వ్యతిరేకంగా తీసుకోవద్దని చెప్పి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. రెండోది ఉమెన్ ఆఫీసర్స్ మాత్రమే ఎగ్జామిన్ చేయాలి. కేవలం ఉమెన్ ఆఫీసర్స్ మాత్రమే ఎగ్జామినేషన్ టైంలో వాళ్లే లీడ్ చేసి వాళ్లే ఆమెని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఎంక్వైరీ చేయడం జరగాలని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా 10 to 5 10 గంటల నుంచి 5 గంటల లోపలనే ఆడ్ అవర్స్లో నైట్ 11 దాకా 12 దాకా 13 hours 14 hours అనేది కూడా మార్నింగ్ చెప్పాం. దానికి జడ్జి గారు ఏంటంటే స్పందిస్తూ 10 to 5 మాత్రమే. ఒకవేళ 10 to 5 చేయాలనుకుంటే కంటిన్యూస్గా చేసుకోవచ్చు రిలీఫ్స్ ఇచ్చుకుంటూ. ఒకవేళ కొంతసేపు చేసి వదలాలంటూ కూడా దట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాళ్ళకి అవసరమైతే కంటిన్యూస్గా చేయొచ్చు. ఒకవేళ మరుసటి రోజు కూడా అవసరం అనుకోండి దే కెన్ అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మూడు సంబంధించినటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు. ఒకటి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవటానికి లేదు అభీష్టం వ్యతిరేకంగా, సో ఆమె బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆమె కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి 10 to 5 చేయాలి, ఉమెన్ ఆఫీస్ సమక్షంలో చేయాలని చెప్పారు. బట్ అడ్వకేట్కి సంబంధించి మాత్రం ఆమె ఎక్యూజ్డ్ కాదు కాబట్టి, విట్నెస్సే కాబట్టి ఆమె ప్రెజెన్స్ అవసరం లేదు. ఒకవేళ ఎక్యూజ్డ్కు ఉండే రైట్స్ని ఏమి అడగాల్సిన అవసరం లేదని చెప్పేసి అడ్వకేట్ ప్రెజెన్స్ మాత్రం ఆ కోర్టు వారు అవసరం లేదని చెప్పారు. ప్లేస్ అనేది యాక్చువల్గా ఏంటంటే నోటీస్లో మీ ప్లేస్కి వస్తామని చెప్పారు. సో అది మా చాయిస్. ఒకవేళ మేము పోవాలనుకుంటే చార్మి ఒకవేళ ఆమె నిర్ణయించుకున్నట్లయితే షీ విల్ అటెండ్ ది సిట్ ఆఫీస్. అదర్వైజ్ ఇఫ్ షీ వాంట్స్ టు వాళ్ళ ఆఫీసర్స్ వచ్చి ఆమె గెస్ట్ హౌస్ లేకపోతే సంబంధించిన ఫ్రెండ్స్ హౌస్ కానీ హోటల్ కానీ ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు హోటల్ కూడా రికార్డ్ చేస్తామన్నారు. సో చాయిస్ ఈజ్ విత్ చార్మి. అందులో ఇవ్వలేదండి. రేపండి వీ కెన్ ఇంటిమేట్ బై 6 o'clock or 5 o'clock, ఈవెన్ బై ఈవినింగ్ వీ కెన్ ఇంటిమేట్. దానికి ఏమి టైం లిమిటేషన్ ఏముండదు. దట్ ఈస్ అవర్ చాయిస్. 160 Clause 1 CRPC ప్రకారము ఉమెన్ ఎక్కడుంటే అక్కడ ఏజ్డ్ పర్సన్స్ మేల్ అయినా కానీ చిల్డ్రన్ కానీ ఉమెన్ కానీ ఎక్కడుంటే అక్కడ పోలీసు వాళ్ళు ఎగ్జామిన్ చేయాలి, పోలీస్ స్టేషన్కి పిలవద్దు అనేటువంటిది CRPCలో ఉన్న దట్ ఈస్ ద లా. సో వీ విల్ డిసైడ్ బై ది ఈవినింగ్. ఇదే విషయానికి సంబంధించి ఇంకెన్ని వివరాలు సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్ చెప్పండి, చార్మి రేపు విచారణ ఎక్కడ జరిగే అవకాశం ఉంది? విచారణ రేపు సిట్ అధికారుల ముందు విచారణ ఎదుర్కొనున్న చార్మి పిటిషన్లో 3 అభ్యంతరాలని
కోర్టు స్వీకరించిందని చెప్పాలి. దాంట్లో 10 నుంచి 12 వరకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఆమె పెట్టింది. అట్లాగే ఆమె కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వాలని చెప్పింది. దాంట్లో 3టికి మాత్రం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పాలి. దాంట్లో నెంబర్ 1 ఒకటేమో మహిళా అధికారుల చేత విచారణ చేపట్టాలని చెప్పారు. దాంట్లో మహిళా అధికారులతోటి విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కోర్టు చెప్పింది. మరి రెండో అంశం ఏంటంటే తన ఇన్వెస్టిగేషన్ టైంలో ఎక్కువసేపు అంటే 11-12 గంటల వరకు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి వరకు విచారిస్తున్నారు. కాబట్టి ఒక మహిళా క్లయింట్ కింద తన అభ్యర్థనను వినాలంటే ఒక పిటిషన్ వేశారు. దాన్ని కూడా అలో చేసింది. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 PM వరకు, పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలనేది పిటిషన్లో స్పష్టం చేశారు. థర్డ్ పాయింట్, దాంట్లో బ్లడ్ శాంపిల్స్ అట్లాగే నెయిల్స్, హెయిర్ సంబంధించినటువంటి శాంపిల్స్ని కలెక్ట్ చేస్తున్నారు. ఆమె విల్లింగ్ లేకుండా ఆమె ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఒక ఎండార్స్మెంట్ చేయకుండా, ఆమె అంగీకారం లేకుండా బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేయడానికి వీల్లేదనేది కోర్టు చెప్పింది. ఈ 3 నిబంధనలు అలో చేసింది. తను మరొక అభ్యర్థనను కోర్టు ముందు ఉంచింది. అదేంటంటే ఆమె విచారణ జరిగే టైంలో ఒక అడ్వకేట్ను తనతో పాటుగా అలో చేయాలి. విచారణ జరిగినటువంటి అధికారులతో పాటుగా తాను ఉన్నప్పుడు తనతో పాటుగా తన లీగల్ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో తన తరఫున ఉన్నటువంటి వ్యక్తిగత లాయర్కి ఎంట్రీ ఇవ్వాలని చెప్పింది. కానీ కోర్టు దాన్ని తోసిపుచ్చింది. దానికి కారణం ఏంటంటే ఎవరైనా కానీ నిందితులుగా కానీ, లేదంటే నిందితుల జాబితాలో ఉన్న వాళ్ళని కానీ, లేదంటే ఏదైనా కేసు విషయంలో కస్టడీలోకి తీసుకున్నప్పుడు మాత్రమే లాయర్ సమక్షంలో ప్రశ్నించడానికి ఉంటుంది. ఈమెను కేవలం విచారణ కోసం పిలిచారు కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, కాబట్టి దీనికి అడ్వకేట్ను ప్రత్యేకించి స్పెషల్ అడ్వకేట్ తన వ్యక్తిగత అడ్వకేట్ను తీసుకువెళ్ళడానికి వీల్లేదని చెప్పింది. మొత్తానికి ఎందుకంటే సిట్ అధికారులు మొదటి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఉదయం మార్నింగ్ 10 o'clock 10:30 వరకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు అయినటువంటి పూరి జగన్నాథ్, సుబ్బరాజు, నవదీప్, తరుణ్ అట్లాగే శ్యామ్ కే నాయుడు వీళ్ళంతా కూడా కొంతమంది ఇద్దరికి మాత్రం ఆఫ్టర్నూన్ వరకు ఎంక్వైరీ చేశారు. మిగతా వాళ్ళు పూరి జగన్నాథ్, సుబ్బరాజు అట్లాగే తరుణ్లను రాత్రి 11 గంటల వరకు విచారించారు. కాబట్టి ఆ విచారించినటువంటి గ్రౌండ్స్ను దృష్టిలో పెట్టుకొని తనకు ఎక్కువ టైం కాకుండా ఏదైతే లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారంగా తనను క్వశ్చనింగ్ చేయాలి, 10 to 5 వరకు చేయాలని జరిగింది. దాంతోపాటుగా CRPC 160 కింద ఎవరైనా కానీ వృద్ధులైనా మహిళలైనా అట్లాగే ఎవరికైనా ఇబ్బంది ఉంటే విచారణకు హాజరు కావాల్సినటువంటి టైంలో తన ఇష్టమైనటువంటి ప్లేస్లో విచారణ చేయాలని ఒక రిక్వెషన్ పెట్టుకునే ఒక హక్కు వాళ్ళకు ఉంటుందనే విషయాన్ని కూడా అడ్వకేటు కోర్టులో వినిపించారు. దానికి కూడా గ్రీన్ సిగ్నల్ అని చెప్పొచ్చు. అయితే చార్మి డైరెక్ట్గా సిట్ కార్యాలయానికి వచ్చి విచారణ ఎదుర్కొంటుందా, తను ఒక ప్లేస్ చెప్పి తన హౌస్ కానీ లేదంటే ఆల్టర్నేటివ్ ఏరియాలో విచారణకు రమ్మని చెప్తుందనే విషయం పైన ఇంకా అడ్వకేట్స్ క్లారిటీ ఇవ్వలేదు. అడ్వకేట్స్ దానిపైన మాట్లాడుతూ చార్మితో కన్సల్ట్ చేసిన తర్వాత, చార్మితో మాట్లాడిన తర్వాత ఈరోజు ఈవినింగ్ 5-6 గంటల టైంలో ఏరియా ఎక్కడ అట్లాగే ఏ అడ్రస్లో విచారించాలనే విషయాన్ని సిట్ అధికారులకు కమ్యూనికేషన్ చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనా డ్రగ్స్ కేసు సంబంధించి కెల్విన్ ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు. చాలామందిని విచారించారు. 27 మందిని ఈ కేసులో విచారించారు. అట్లాగే దాదాపు 19 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసు ముందుకు వెళ్తున్న టైంలో మరోవైపు విచారణ ఎదుర్కొంటున్నటువంటి టాలీవుడ్ తారలు కోర్టుకు ఎక్కడం కొంత దుమారం రేపుతోంది. ఎందుకంటే స్పెసిఫిక్గా నిన్నటి నుంచి కూడా అడ్వకేట్స్ చెప్తున్నది ఒకటే, శాంపిల్స్ కలెక్షన్ ఏదైనా కానీ బ్లడ్ శాంపిల్స్ కానీ అట్లాగే వాళ్ళ దగ్గర హెయిర్ నెయిల్స్ శాంపిల్స్ కలెక్ట్ చేయాలంటే ఒకటి నేరం రుజువై ఉండాలి, లేదంటే గ్రౌండ్స్ ఉండాలి. దాంతోపాటుగా లీగల్ కన్సర్న్ లేకుండా కోర్టు అనుమతితో ఒక స్పెషల్ పిటిషన్ వేసుకొని బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటామనే విషయాన్ని చెప్పిన తర్వాతనే దానికి ముందుకెళ్లాలనే విషయం పైన చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఎక్కడా కూడా అంటే లీగల్ కన్సర్న్ సంబంధించిన విషయంలో పోలీసులు కూడా కౌంటర్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి విల్ఫుల్గానే తీసుకుంటున్నాం అనేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అడ్వకేట్స్ వాళ్ళ తరఫున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫు అడ్వకేట్ కూడా విల్లింగ్తో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే శాంపిల్స్ తీసుకుంటున్నాం. నిన్న జరిగిన దర్యాప్తులో నవదీప్ తాను బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా లేను, బ్లడ్ శాంపిల్స్ను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాం అనే విషయాన్ని ఆయన చెప్పిన తర్వాత ఆయన కన్సర్న్ను తీసుకున్నాం. దానికి ముందు పూరి జగన్నాథ్ అట్లాగే సుబ్బరాజు, శ్యామ్ కే నాయుడు, తరుణ్ల శాంపిల్స్ మాత్రం వాళ్ళ విల్ఫుల్ తోటే వాళ్ళు అంగీకారం చెప్పిన తర్వాతనే శాంపిల్స్ కలెక్ట్ చేశామని చెప్తున్నారు. కానీ మరోవైపు మరో వాదన ఎప్పుడైతే కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత
కొంత పోలీసులు వెనక్కి తగ్గారనేటువంటి ఆరోపణలు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నవదీప్ నిన్న తీసుకోపోవడానికి కారణం కూడా ఒక గ్రౌండ్ను ప్రిపేర్ చేశారనేటువంటి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇటు ఇప్పటికే ఇది దాదాపు గందరగోళానికి తెరతీస్తోంది. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా అక్యూజ్డ్గానా, నిందితులుగానా, లేదంటే సాక్షులుగానా, లేదంటే బాధితులుగానా ఏ కోటాలో పిలుస్తున్నారంటూ మరోవైపు సినీ నటులు రామ్ గోపాల్ వర్మ కావచ్చు, దాంతోపాటుగా మిగతా నటీనటులంతా కూడా ట్వీట్లు చేసి హల్చల్ చేస్తున్నారు. తమ హక్కులకు భంగం కల్పిస్తున్నారు, కేవలం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి తమపై బురద చల్లుతున్నారంటూ అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు. అధికారులు దీనిపై క్లారిటీలు ఇస్తున్నారు. నిన్న సాయంత్రం కూడా కమిషనర్ అట్లాగే డైరెక్టర్లు ఇద్దరు మీడియా ముందుకు వచ్చి కేసు ఏదైతే సిడి ఫైల్, కేసు డైరీ ఎక్కడా కూడా బయటికి రాలేదు. కేసు డైరీ బయటికి రాకముందే కొంతమంది తలదూర్చి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చాలా పవర్స్ ఉంటాయి, దాని గ్రౌండ్లోనే మేము వెళ్తున్నాం, లీగల్ ఒపీనియన్స్ తీసుకున్నామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేశారు. అట్లాగే కేసు ఎట్లా నడుస్తుంది, దేన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ చేస్తున్నారు, ఇట్లా వాళ్ళు సంజాయిషిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ట్విట్టర్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, మిగతా నటీనటులు ఒకవైపు కౌంటర్లు ఇస్తున్నారు. అది అట్లా ఉండగానే చార్మి హైకోర్టు మెట్లెక్కింది. మొత్తానికి ఒక ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంది. చూడాలి దీంట్లో డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇంకా ఎట్లాంటి మలుపులు ఉంటాయి, దీంట్లో ఎట్లా ఉండబోతుందో చూడాలి. మొత్తానికి చార్మి పెట్టినటువంటి ఎగ్జామ్షన్స్లో మాత్రం 3 ఎగ్జామ్షన్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పాలి. ఒకటి కోర్టు డైరెక్ట్గా ఆమె మహిళా అధికారుల చేత విచారించడం, బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేయడానికి ఆమెకి ఇష్టం లేకపోతే కలెక్ట్ చేయడానికి వీల్లేదు. అట్లాగే దాంతోపాటుగా ఆమె చెప్పిన ప్లేస్లోనే, ఆమెకు అనుకూలంగా ఉన్న ప్లేస్లోనే విచారణ చేపట్టాలంటే 3 అంశాలకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈవినింగ్ 5 o'clock 6 o'clock వరకు చార్మి ఎక్కడ ఎంక్వైరీ చేయాలనే విషయం పైన ఆమె దగ్గర నుంచి సిట్ కార్యాలయానికి కమ్యూనికేట్ చేసిన తర్వాత మనకు అప్డేట్ అందే అవకాశం ఉంది. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంపత్.